హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఫ్యాషన్ షో కాంటెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఒక్కొక్కరి టీం మోడల్స్ అయితే వచ్చి ఇక అక్కడ వాక్ చేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక తరువాత రాజ్ కోటి సిల్క్స్ టీం రావాల్సిందిగా కోరుకుంటున్నాం అని అయితే ఆనంద భైరవి వాళ్ళ ఫ్యాషన్ డిజైనర్ ని అయితే పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు రాకపోయేసరికి ఈ రౌండ్ నుంచి వీళ్ళని తీసేయబోతున్నాం అని చెప్పేలోగా ఆనంద భైరవి నడుచుకుంటూ వస్తుంది. ఇక అది చూసి అక్కడే ఉన్న అనన్య షాక్ అయిపోతూ ఏంటి ఈవిడొస్తుంది, వీళ్ళ తరపు మోడల్స్ రాకుండా అని అయితే షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద మా వైపు మోడల్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు ఎవరో కాదు వీళ్ళే అని అయితే మైక్ తీసుకుని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చేనేత కార్మికులు సాంప్రదాయమైన పట్టుపంచె కట్టుకుని ఒక ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక ఆయన వచ్చి వెళ్ళిన తరువాత పట్టుచీర కట్టుకుని ఒక ఆమె వచ్చి ప్రదర్శన ఇచ్చి మళ్ళీ వెళ్తుంది. తరువాత ఇంకొక ఆమె కూడా వచ్చి మంచి జరీ సిల్క్ సారీ కట్టుకుని ప్రదర్శన ఇచ్చి మళ్ళీ వెళ్తుంది. ఇక అప్పుడు వాళ్ళని చూసి ఒక్కసారిగా దామిని అయితే టెన్షన్ పడిపోతూ వీళ్ళ మొత్తం ఫెయిల్ అయిపోయింది అన్నట్టుగా ముఖం పెడుతూ ఉంటే ఇక దర్శన్ శరణ్య కూడా ఒక్కసారిగా దిగాలు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంద భైరవి ఇలా అంటూ ఉంటుంది, వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళు చేనేత కార్మికులు, వీళ్ళు కట్టుకున్న బట్టలు స్వయంగా వీళ్ళే వాళ్ళ స్వహస్తాలతో తయారు చేసినవి. ఒక్కసారి జడ్జెస్ ని వచ్చి వీళ్ళ క్లాత్ ని టచ్ చేసి అవి ఎలా ఉన్నాయో చేతుల ద్వారా స్పర్శ చూసి మరీ మార్కులు ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను అని ఆనంద భైరవి మైక్ లో చెప్తుంది. ఇక అది విన్న జడ్జెస్ అయితే వచ్చి అక్కడున్న ఆడవాళ్ల సారీస్ నైతే చేతితో టచ్ చేసి అయితే చూస్తూ వావ్ చాలా బాగుంది అన్నట్టుగా ఒక ఇద్దరు జడ్జెస్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ ముఖంలో ఉన్న గుడ్ ఇంప్రెషన్ ని చూసి ఆనంద భైరవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక దామిని దర్శన్ శరణ్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అనన్య సమీర కాంచన ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి ఈ ఫస్ట్ రౌండ్ లో ఎవరు గెలుస్తారు? ఆనంద భైరవియే గెలుస్తుందా? అసలేం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.